హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ పని చేయాలి అంటే ఏదో అని చెప్పేసి కంగారు పడకండి. సో ఏం లేదు, మనకి గవర్నమెంట్ అనేది ఇప్పుడు జూలై 1 లోపు ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్ తోటి లింక్ చేయాలని చెప్పేసి చాలా న్యూస్ పేపర్లో వచ్చింది. సో న్యూస్ పేపర్ చూడని వాళ్ళకి నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. అండ్ న్యూస్ పేపర్ చదవని వాళ్ళు ఈ వీడియో చూస్తే మీరు ఎలా చేయాలని కంగారు పడకండి. నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలనేది కూడా. సో అదే ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అండ్ లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీరు కొత్తగా కనుక నా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏం లేదు, మనము మన ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్ తోటి లింక్ చేయాలంటే సింపుల్గా మీ మొబైల్ నుంచే చేసుకోవచ్చు. లేదంటే మీరు మీ మొబైల్ నుంచి ఎలా చేయడం అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అంతే. సో ఏం లేదు, సింపుల్గా మీరు ఒక మెసేజ్ అనేది పంపాలన్నమాట. సో అది మెసేజ్ ఎలా పంపాలనేది నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సింపుల్గా ఏం లేదు, న్యూ మెసేజ్ అనేది క్రియేట్ చేయండి. సో క్రియేట్ చేసేసి ఇక్కడ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నెంబర్ ఏం ఎంటర్ చేస్తారంటే 567678కి మెసేజ్ అనేది పంపొచ్చు. లేదంటే 56161కి కూడా పంపొచ్చు. నేను 567678కి పంపుతాను. సో ఈ నెంబర్ చూస్ చేసుకోండి. అండ్ ఈ నెంబర్ని చూస్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఏం లేదు, మెసేజ్ అనేది క్రియేట్ చేయండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే క్యాపిటల్ లెటర్స్లో యుఐడి అని చెప్పేసి యుఐడి పాన్ అని చెప్పేసి టైప్ చేయండి. సో టైప్ చేసి కొద్దిగా స్పేస్ ఇచ్చేసి, లేదంటే స్పేస్ కిందికి ఇచ్చేసేసుకోండి. సో స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఆధార్ కార్డ్ నెంబర్ కాదు, ఇది నేను జస్ట్ మీకు చూపించడానికి చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఆధార్ కార్డ్ నెంబర్ అనుకోండి. అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా అంత స్పేస్ ఇవ్వండి. సో స్పేస్ ఇచ్చేసి మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ నెంబర్ అనేది ఏదో డిజిట్స్లో ఉంటుంది. సో ఇట్లా సంథింగ్ అన్నట్టు ఉంటుంది. సో నాకు అది ఎగ్జాక్ట్లీ తెలీదు. సో ఇట్లా పెట్టేసి సింపుల్గా మీరు మెసేజ్ అనేది సెండ్ చేసేయండి. సో సెండ్ చేసిన వితిన్ 24 అవర్స్ లోపు మీకు మీ ఆధార్ కార్డ్ అనేది పాన్ కార్డ్ తోటి లింక్ అయిందని చెప్పేసి ఇది ఏ నెంబర్ నుంచి అయితే మీరు మెసేజ్ పంపుతారో ఆ నెంబర్కి మెసేజ్ అనేది వస్తుందన్నమాట. సో ఇంత సింపుల్గా చేయొచ్చు మీరు కూడా. సో ఈ వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ ఆధార్ కార్డ్ తోటి పాన్ కార్డ్ని లింక్ చేసాడు తప్పనిసరి కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. తెలియని వారికి ఎవరికైనా ఉంటే వాళ్ళకి చెప్పండి. అండ్ ఇంత ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తే కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.